ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై కూషుడు అయినటువంటి అబేద్మెలెకుతో వెళ్ళి మాటలు చెప్పమని చెప్పి మరి ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు తన కృంగిన స్థితిలో ఆ వ్యక్తి ఎంతో మరి భయపడిపోతూ కృంగిన స్థితిలో ఉన్నప్పుడు అతన్ని ఆదరిస్తూ ప్రభువు పంపిస్తున్నటువంటి వర్తమానం, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ ఆపద సమయంలో నీవు నీ బలం మీదో నీ శక్తి మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నువ్వు భయపడవద్దు. నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నేను నిశ్చయంగా నేను తప్పిస్తాను. నీకు ఆపద వస్తున్నమాట వాస్తవే, కానీ ఆపదలో నేను నిన్ను తప్పిస్తాను. మరి నువ్వు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పి అతనికి వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ అబేద్మెలెకు అనేటువంటి వ్యక్తి తనకి మరి పై వచనాన్ని మనం చదువుకుంటే 15వ వచనం నుంచి చదువుకుంటే మనకి విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. ఇక్కడ తను ఎంతో భయపడిపోతున్నాడు. తనకు కీడు రాబోతుందని, మన చుట్టూ కూడా శత్రుత్వం కలిగి ఉన్న పరిస్థితుల్లో ఆ కీడు తన మీదకి, తన పట్టణం మీదకి రాబోతుందని చెప్పని మరి ఆ మాటలో చెప్పబడిన మాటలు నెరవేరబోతున్నాయి. మరి ఎంతగానో నేను నా పట్టణం నాశనం అయిపోతున్నావు అన్నటువంటి పరిస్థితుల్లో అతను ప్రభు వైపు తన మనసును తిప్పుకొని ప్రభు వైపు చూసి ఆయన నమ్ముకున్నాడు. నమ్మకం ఉంచి ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఆయన చేస్తున్నటువంటి మొరను, ఆయన పెడుతున్నటువంటి మొరను ఆలకించాడు, ప్రార్థన ఆలకించాడు. ఆయన తనకి విశ్వాసాన్ని పరీక్షించాడు. నా కుమారుని నమ్ముకున్నాడు, నాపైన ఆధారపడ్డాడు కాబట్టి నేను నా కుమారుని ధైర్యపరచాలి, బలపరచాలి అని వెంటనే ప్రభు ఏం చేశాడంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా మనకి ఆయనకు వర్తమానం పంపిస్తున్నాడు. ఆయన ప్రవక్త ఎక్కడున్నాడు? బందీ గృహంలో ఉన్నాడు. ఆయనకి పంపించి ఇర్మియాతో చెప్తున్నాడు కదా, నువ్వు వెళ్ళి కూషీయుడగు అబేద్మెలెకుతో ఇలాగ చెప్పమని చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను విడిచిపెట్టే దేవుడిని మాత్రం కాదు, నిశ్చయంగా నేను తప్పిస్తాను. నువ్వు భయపడవద్దు. ఏ ఖడ్గం నిన్ను ఏమీ చేయలేదు. ఖడ్గం బలం నువ్వు పడనే పడవు. ఖడ్గ బలం నుండి నేను తప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి వర్తమానం పంపిస్తున్నాడు. నీ ప్రాణానికి ఏ హాని సంభవించదు. నీ ప్రాణాన్ని నేను నా రెక్కల కింద కాచి భద్రపరిచి నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడొద్దని చెప్పని వర్తమానం పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ప్రభు వైపు తన మనసు తిప్పుకొని ప్రభు పైన ఆధారపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ విధంగా తన ప్రవక్త ద్వారా వర్తమానం పంపి ఆ వ్యక్తిని ధైర్యపరిచిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే తన బిడ్డలైనటువంటి వారు, తను ఏర్పరచుకున్నవారు మరి తన బిడ్డలైనటువంటి ఆ విధంగా దుఃఖపడుతున్నా, శోధనలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇరుకులో ఉన్నప్పుడు కూడా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అలాంటి వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాడు కాబట్టి ఆ పరిస్థితిలో ప్రభువే స్వయంగా జోక్యం చేసుకొని వారిని విడిపించి మనకి నెమ్మదిచ్చే దేవుడు, మరి మరణాపాయం నుంచి వారిని తప్పించే దేవుడు. మరి భక్తుడైన దావీదు కూడా 23వ కీర్తనలో చెప్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయాన్ని భయపడిని, దుడ్డుకరని దండము నన్ను ఆదరించున్నవని చెప్తున్నట్టుగా ఇక్కడ కూడా ఈ భక్తుని విషయంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఎంతో ఆదరణకర వర్తమానం పంపించి ఆయన నమ్ముకునే విధానాన్ని బట్టి ఆయన తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. తన దేవుడు నా వాక్ అని చెప్పి బలపరిచినట్టుగా చూస్తున్నాం. ఉదయకాలం వాక్యం వింటున్న పిల్లరా, నీతో నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ భయం మనల్ని వెంటాడుతుందో, ఏ బంధకాల్లో మనం చిక్కుకుపోయి ఉన్నామో, అయితే మనం భయపడుతున్నట్టుగా అలాంటి పరిస్థితికి దేవుడు మనల్ని అప్పగించడు. తప్పకుండా ఈ ఉదయకాలం నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆ బాధ నుంచి దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఈ వ్యక్తి ఏ విధంగా ప్రభువుని నమ్ముకున్నాడు, ఆ విధంగా ప్రభువుని నమ్ముకోండి,
విశ్వసించండి. నీ బంధకాలు తెంచివేసే దినం ఆసన్నమైంది. నీకున్న సమస్యలు విడిపించే దినాలు దేవుడు ఆసన్నమైనవి. దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. నేను తప్పించి నీ ప్రాణాన్ని కాపాడి నీకు మేలు చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, మమ్మల్ని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు కాబట్టి నిన్నే నమ్ముకొని నీ వైపు మా ప్రాణం ఎత్తుకొనిచున్నాము నాయన. ఈ దినం మేము చేయి పని పట్ల రాకపోకలో క్షేమం దయచేయండి. దీని బర్త్డే మేరేజ్ చేసుకుని మిమ్మల్ని దీవించి ఆశీర్దించమని యేసునామములో ప్రార్థించడికి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.